చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది? మూడులో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. బాబోయ్, ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. డోకాలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు. చూడు వెంటయ్య, ఎన్నాళ్ళలో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బు ఉంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం ఏం చేస్తున్నారు. లేదు, హైదరాబాద్ లో కోడుకోరు అదో టైప్ గా చేస్తారట్టుగా. సోడా అయిపోయి ఈ పత్రిక ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు, త్వరగా పత్రిక కొట్టలేవయ్యా సార్ నాకు. ఇలా ఇలా చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్యా, ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక నిమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు, మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగలనా? ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్ని కాసులు తరగతి నిన్ను అమాంతం మింగేస్తాను, జాగ్రత్త. ఎత్తై నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగలను. అవతారం ఏమెత్తుతావయ్యా అవతారం? ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి హిట్లర్ రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు హిట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు, కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి. కూడా చూద్దాం. చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు, తమకు ఏం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే ఆఖరిసారి. పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకోగా. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయ్యా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరే ఉంది. రాము, కాసేపట్లో వంట అయిపోతుంది, నువ్వు భోంచేసే వెళ్ళు. ఈ పనులన్నీ నేను ఎత్తునేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం? ఇందులో శ్రమే ఉంది రాము, ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు, నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము, కులం మతం ఆస్తి అంతస్తునే పొరలు కంపి బ్లైండ్ విధవని అయిపోయినాయా. చిచి, నన్ను చూస్తే నాకే అసహ్యం ఇస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను. బాబు, నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్ని చేసేస్తాం. ఇవి అయిపోయి నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తోనేస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న, మీరు చెప్పేది? అవునమ్మా, ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను.
పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళైతే పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు ముద్దు ముచ్చట్లు మురిసేలో గుట్లు చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు. గోదారి ఒడ్డున గోగుల్లో పూచిన వెన్నెలలో కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో గోదారి ఒడ్డున గోగుల్లో పూచిన వెన్నెలలో కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో మమతాను రాగాల మరుమల్లెలల్లిన పానపులో హృదయాలు కదవుల్లో ఎరుకలు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లు నేనై ఇలెల్పు నీవైన కోవెలలో కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో సిరిమూవ గవళుల మరి పిలుచు నీ నవ్వు సౌవడిలో కులమన్నదే లేని అలనాటి వేదాల వరవడిలో సామగానాలము సరసరాగాలము ప్రేమికులమన్న కులముంద లోకంలో పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాల తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించావయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలిసినావా? నీకంటే నాకు బాగా తెలుసులేవా. చూడు అసలు ఓట్లన్నీ గూడెంలో ఉన్నాయి, గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి. ఎలాగో ఎలాగా? ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు. ఆ, అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామ అవతారం ఎత్తుతాను.
నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి. నాకే ఓట్లు వేయమంటాడు, వాడు తప్పకుండా వేస్తారు. సో మనం సర్పంచ్ అవుతాం. కనుక బోర్డులకి, రంగులకి, బఠాణీలకి, వేరుశెనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు. కమాన్ టెల్ మీ. ఆ, నువ్విప్పుడు తెలలేవు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ హిట్లర్ రాజకీయం? సరే, మామ అవతారం ఎత్తావు కదూ, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుని నమ్మాం. అందరినీ ఉద్ధరిస్తావంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకలా అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యండ్రా, కుళ్ళు మోసపచ్చిన వాళ్ళారా. బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గాని చేసుకో. నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటి వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు? తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. అది నువ్వు పెళ్ళైన దానివి, పరాయివాడి భార్యవి. 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. బావా, వెళ్ళిపోయాది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏంటుంది, నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నేను మేము నమ్ముతాం. చదువుకున్నోడివి ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతికి బతుకుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను. రావుడితో మధ్యమైందా? బాబు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు, వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. మీరు చెప్పేది అవునమ్మా, ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను.